ఓం నమ శివాయ. ఒక మంచి మాట చెప్పనా ఫ్రెండ్స్? తల్లికి మీరు ఏమిచ్చినా తక్కువే. ఎందుకంటే ఆమె మీకు జీవితాన్ని ఇచ్చింది. మరి ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే జయించగలం. ఇది గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. కోపంగా ఉండడం అంటే రగిలే నిప్పును చేత్తో పట్టుకోవడం, దాన్ని ఇతరులపైకి విసిరే లోపలే అది నిన్ను దహించి వేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడతాయి, మనుషులు నాలుగు కారణంగా చిక్కుల్లో పడతారు. కాబట్టి మనం మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి. నిజమే కదా? మంచి చెప్పే మనకన్నా చిన్నవారైనా చెవికి ఎక్కించుకోవాలి, చెడు చెప్పేది మనకన్నా పెద్దవారైనా పెడచెవిన పెట్టాలి. కాబట్టి మంచిగా బతుకుదాం ఫ్రెండ్స్.